హాయ్, నా పేరు పృథ్వీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్తే సంజన, దివ్య అండ్ రీతు వీళ్ళు ముగ్గురు రచరచ చేసుకున్నారు, ఆర్గ్యుమెంట్ చేసుకున్నారు అనమాట. నెక్స్ట్ పోరాడి ఓడి గెలిచిన డెమాన్ పవన్ అనమాట. అది మామూలుగా రాలేదు బూస్ట్ పవన్కి, డెమాన్ పవన్కి. పాపం కెప్టెన్సీ కంటెండర్ కింద ఓడిపోయినా సరే మొత్తం బూస్టింగ్ మాత్రం బ్రహ్మాండంగా వచ్చిందనమాట. ఈరోజు ఎపిసోడ్ చూసినట్లయితే ఏమి లేదు, ఈరోజు కూడా కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ కోసమే డిస్కషన్ అంతాను. అందరినీ కెప్టెన్సీ కంటెండర్స్ ఆరుగురిని నిలబెట్టారు. ఎవరైతే కెప్టెన్సీ కంటెండర్ కింద లేరో వాళ్ళ ముగ్గురిని కూడా అక్కడ చాకు పెట్టి ఎవరు ఫస్ట్ తీసుకుంటే వాళ్ళకి అందుకుని ఎవరికి నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటే, ఎవరు అర్హత లేదో వాళ్ళు బయటికి తీసేయాలన్నమాట. అలాగా ఫస్ట్ సుమన్ శెట్టి గారు గెలిచారు. సుమన్ శెట్టి గెలిచి రీతుకి ఇచ్చారనమాట. రీతుకి ఇస్తే తెలుసు కదా, రీతు డైరెక్ట్గా సంజనకి పొడిచింది. సంజనకు పొడుచుకుని ఇద్దరు ఆర్గ్యుమెంట్ చేసుకున్నారు. మళ్ళీ మామూలుగా ఆర్గ్యుమెంట్ చేసుకోలేదు, పర్సనల్కి వెళ్ళిపోయారు. సంజన గారు తట్టుకోలేక పర్సనల్కి వెళ్తారు కాబట్టి ఆటోమేటిక్గా పర్సనల్కి వెళ్ళారు ఆవిడ. నేనేమి నువ్వు గేమ్ ఆడలేదు, అది గేమ్ కోసం మాట్లాడండి, పర్సనల్కి వెళ్తున్నారు మీరని రీతు ఆర్గ్యుమెంట్ చేసింది. పర్సనల్ ఏం ఉండదు బిగ్ బాస్ హౌస్లో, అంతా ఒకటే అని అంటే సరైన పాయింట్ ఒకటి చెప్పింది రీతు చౌదరి. సరే, నేను డెమాన్ పవన్ ఉన్నది గేమే అయితే మరి మీరు ఇమానియుల్ ఉన్నది ఏటని అడిగింది. అది మాకు బాండింగ్, అది మా కొడుగాడు అని చెప్పుకుని వచ్చింది. అది గేమ్ అయితే అది బాండింగ్ అయితే నాది కూడా బాండింగ్, ఫ్రెండ్షిప్ మాది. మీది గేమ్ అయితే నాది గేమే అని అనేసరికి దెబ్బకు నోరు మూస్తుంది సంజన. ఎందుకు కెలుక్కోవడం ఎందుకు, మళ్ళీ నోరు మూసేయడం ఎందుకు, అయిపోయింది. తర్వాత భరణి గారు తీసుకున్నారు. భరణి గారు తీసుకుని డెమాన్ పవన్కి ఇచ్చాడు. డెమాన్ పవన్ ఏమో ఇమానియల్ని పొడిచాడు అనమాట. కెప్టెన్సీ టాస్క్ కింద ఇమానియల్ అవుట్ అయిపోయాడు. పెద్ద ఇద్దరికి ఆర్గ్యుమెంట్ అయింది కానీ పెద్ద చెప్పుకోదగ్గది అయితే ఏమీ కాదు. నెక్స్ట్ తర్వాత తనూజ గారు అందుకున్నారు. తనూజ అందుకుని మళ్ళీ రీతికే ఇచ్చింది. రీతి ఈసారి ఏం చేసిందంటే దివ్యాన్ని పొడిచింది అనమాట. అది తనూజ ప్లాన్. అది ఎందుకంటే తనూజ మీద ఉన్న కక్ష మామూలుగా తీర్చుకోలేదు. మొత్తం మీద కెప్టెన్సీ కంటెండర్ కింద దివ్యాన్ని తప్పించేసింది. నెక్స్ట్ ఎవరు అందుకున్నారంటే నెక్స్ట్ సంజన అందుకుంది. సంజన అందుకుని డెమాన్ పవన్ అడిగింది, నేను నీకు ఇస్తే ఎవరిని పొడుస్తావు అని. నేను చెప్పను అన్నాడు. పవన్ కళ్యాణ్ అడిగితే పవన్ కళ్యాణ్ కూడా నేను ఆలోచిస్తాను అన్నాడు. మొత్తం మీద డిస్కషన్ జరిగిన తర్వాత సంజన గారు ఆలోచించుకుని పవన్ కళ్యాణ్కి ఇచ్చిందనమాట. పవన్ కళ్యాణ్ డెమాన్ పవన్ పక్కకి వెళ్ళి మాట్లాడుకున్నారు. ఎక్సలెంట్, వాళ్ళిద్దరి డిస్కషను చాలా బాగుంది. ఎందుకంటే నేను పోరాడి గెలుచుకుందాం కెప్టెన్సీ టాస్క్, పక్కన రీతిని తీసేస్తాను నేను, నువ్వేం ఫీల్ అవ్వకూడదని డెమాన్ పవన్తో పవన్ కళ్యాణ్ అనమాట. ప్రభుత్వం తీసి మన ఇద్దరం పోరాడి గెలుచుకుందామని అనడంతో పవన్ కళ్యాణ్ రీతిని తీసాడు. రీతిని తీసేసి నీతో నేను కెప్టెన్సీ టాస్క్ ఆడడం వల్ల ఈజీగా గెలుస్తాను, అందుకని డెమాన్ పవన్తో పోరాడి గెలాలని నేను అనుకుంటున్నాను, అందుకే తీసేస్తున్నాను అనేసరి రీతు కూడా అసలు నోరు ఎత్తకుండా ఆర్గ్యుమెంట్ చేయకుండా ఒప్పేసుకుంది. నీ రీజన్ బాగుంది, నేను ఒప్పేసుకుంటున్నాను, దానికి ఏం ప్రాబ్లమే లేదని తప్పుకుందనమాట. ఇంక లాస్ట్కి డెమాన్ పవన్ అండ్ పవన్ కళ్యాణ్ కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ కింద నిలబడ్డారనమాట. వీళ్ళిద్దరికి బిగ్ బాస్ టాస్క్ పెట్టాడు అనమాట. రోడ్డు గుంటల లాంటి టాస్క్ పెట్టాడు. దాంట్లో డెమాన్ పవన్ కళ్యాణ్ ఇద్దరు సమానంగా పోరాడారు. కాకపోతే పాపం డెమాన్ పవన్కి కొంచెం నడువు నొప్పిలాగా ఇబ్బంది ఏదో వచ్చినట్టుంది. పాపం చాలా పోరాడాడు, మొత్తం మీద గెలవలేకపోవడంతో పవన్ కళ్యాణ్ గెలిచాడు. పవన్ కళ్యాణ్ కూడా పాపం చాలాసేపు వెయిట్ చేశాడు, డెమాన్కి ఇచ్చేద్దామని. ఎందుకంటే అతను గేమ్ ఆడుతున్నప్పుడు సఫర్ అయినప్పుడు టీం మొత్తం ఫుల్ సపోర్ట్ చేసింది. పవన్ కళ్యాణ్ డెమాన్ పవన్ అని ఎవరూ చూడలేదు అక్కడ. పాపం సఫరింగ్ అవుతుంటే అందరూ సపోర్ట్ చేసి నడువు నొక్కి ఆయింట్మెంట్ రాసి అన్నీ చేయడం అన్నది ఒక ఫ్యామిలీ బాండింగ్ లాగా అనిపించింది అనమాట. ఎక్సలెంట్ అది. దివ్య అయితే స్ప్రే కొట్టింది. ఇమానియల్ అయితే అప్పటిదాకా దెబ్బలాడుకున్నారు వాళ్ళు. కెప్టెన్సీ కంటెండర్స్ని తీసేసాడని డెమాన్ పవన్ ఇమానియల్ దెబ్బలాడుకున్నారు. అటువంటి ఇమానియల్ వచ్చేసి గబగబా నడువు నొక్కేసి నాన్న సఫర్ చర్యలు చేసేసారు. అది ఎక్సలెంట్. అది అందుకనే అన్నాను నేను, ఎందుకంటే డెమాన్ పవన్ ఓడిపోయి గెలిచాడు అని. అది మాత్రం చాలా చాలా సఫర్ అయ్యాడు. ఎందుకంటే గేమ్స్ అంటే గేమ్స్ అంటే డెమాన్ అంటే గేమ్స్. అటువంటి డెమాన్ ఈరోజు దెబ్బతిన్నాడు.
ఓకే. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ గెలవడం వల్ల పవన్ కళ్యాణ్‌కి ఉపయోగం లేదు కెప్టెన్సీ టాస్కు. డెమాన్ పవన్‌కి అవసరం. పాపం అటువంటి టైంలో డెమాన్ పవన్ దెబ్బతిన్నాడనమాట. కాకపోతే పవన్ కళ్యాణ్ అన్నీ పెట్టేసి అక్కడ ఫ్లాగ్ ఎగరేయకుండా కూర్చొనున్నాడు. ఎందుకంటే పాపం ఇద్దాం డెమాన్ పవన్‌కి చాలా సఫర్ అవుతున్నాడు కదా అని. వాళ్ళిద్దరు ఫ్రెండ్‌షిప్ ఎక్సలెంట్ అనమాట. ఇద్దామని కూర్చుంటే ఇంకా సంచాలక్ తీసేయి ప్రాబ్లమ్ ఏం లేదు అతను రాలేదంటే అయినా సరే ఎళ్ళలేదు. లాస్ట్‌కి డెమాన్ పవన్ సైడ్ చేసాడు. "ఒరేయ్ పెట్టేరా బాబు నేను ఇంక రాలేను, నేను పెట్టలేను" అని అనడంతో లాస్ట్‌కి ఫ్లాగ్ ఎగరేసాడనమాట. ఆ రకంగా పవన్ కళ్యాణ్ కెప్టెన్ అయ్యాడు. ఇంత జరిగింది. అంత జరిగిన తర్వాత మామూలు ట్విస్టులు కాదనమాట. ఈ ట్విస్టులు అనడం కన్నా ఆళ్ళ బాండింగ్ బాగా కనపడ్డది. 'బిగ్ బాస్' 8 మందా? 9 మందా? 8 మందితో మొత్తం మీద వీళ్ళందరూ ఒకే దాంట్లోకి వచ్చేసారు. ఒకే రూట్‌లోకొచ్చేసి అందరూ బాగా కలిసిపోయి బాగా ఆడారు. పవన్ కళ్యాణ్ గెలుస్తాడా? డెమాన్ పవన్ గెలుస్తారా? అని ఎవరు ఆలోచించలేదక్కడ. ఎవరు గెలిసినా ఓకేలండి అందరికిని మామూలుగా ఉంటది కదా! సో, అదనమాట. అందరి మనసులు గెలుచుకున్న డెమాన్ పవన్. ఆడియన్స్ మనసు కూడా బాగా గెలుచుకుంటాడు. రేపు సేఫ్ అయిపోతాడు ఎలిమినేషన్ నుంచి. మామూలుగా ఉండదు. అదొక ప్లస్ పాయింటే బూస్ట్ అని చెప్పుకోవాలి. అది జరిగింది. లాస్ట్ వీక్ అనమాట ఓటింగ్‌లో ఇప్పటివరకు చూసుకుంటే పవన్ కళ్యాణే లీడింగ్‌లో ఉన్నాడు. 3% 4% లీడింగ్‌లో కొనసాగుతున్నాడు పవన్ కళ్యాణ్. నంబర్ 1 పొజిషన్‌లో ఉన్నాడు. నెక్స్ట్ నంబర్ 1 పొజిషన్‌లో ఉన్నాడు. కాకపోతే ఇంకొకటి చెప్పుకోవాలి ఇక్కడ పవన్ కళ్యాణ్ కోసం. రేపు నాగార్జున గారు యెల్లో కార్డు, రెడ్ కార్డు పట్టుకొస్తారనుకున్నాం కదా! నాకు తెలిసింది రెడ్ కార్డ్ ఏం యూజ్ చేయరు. యెల్లో కార్డ్ మాత్రం పవన్ కళ్యాణ్ మీద యూజ్ చేయొచ్చు. ఎందుకంటే 'బిగ్ బాస్' ప్రాపర్టీని తన్నాడు కాబట్టి. ఏ ఎందుకంటే 'బిగ్ బాస్' ప్రాపర్టీని తన్నడం అనేది నేరం. సో, అది చాలా వరకు ప్రతిసారి చెప్పుకుంటూ వస్తున్నారు. ఆ విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్‌కి గట్టి వార్నింగ్ అవుతది. దాంట్లో డౌట్ ఏమీ లేదు. నాకు తెలిసుండి కెప్టెన్సీ కంటెండర్‌షిప్ అంటే పవర్స్ తీసేస్తాడేమో అని నేను అనుకుంటున్నాను. ఒకళ్ళకి పవర్స్ గాని తీసేస్తే పనిష్మెంట్ గాని తీసేస్తారు గానీ, అది ఒక పవన్ కళ్యాణ్‌కి దెబ్బనే కన్నా లాభమనే చెప్పుకోవాలి. ఎందుకంటే డైరెక్ట్ నామినేషన్ చేసేయాలి. కెప్టెన్సీని తీసేసి డైరెక్ట్ నామినేషన్ చేసేయాలనమాట. 13 వీక్ నామినేషన్ పవన్ కళ్యాణ్ చేసేస్తే పనిష్మెంట్ కింద సూపర్‌గా ఉంటది పవన్ కళ్యాణ్‌కి. అది మాత్రం ఏది చేసినా పాజిటివే పవన్ కళ్యాణ్‌కి ఇప్పుడు. ఒకళ్ళు సపోర్ట్ చేసినా పాజిటివే ఉంటది. కెప్టెన్‌గా ఉండడం కన్నా ఉండకపోవడమే బెటరు. ఫస్ట్ పొజిషన్‌లో పవన్ కళ్యాణ్ కొనసాగుతున్నాడు. సెకండ్ పొజిషన్‌లో తనూజ ఓటింగ్ అలాగే ఉంది. పవన్ కళ్యాణ్ ఓటింగ్ కొంచెం పెరుగుతుందనమాట. థర్డ్ పొజిషన్‌లో ఇద్దరికీ సంబంధం లేకుండా ఇమానియల్ కొనసాగుతున్నాడు. ఫోర్త్ పొజిషన్‌లో డెమాన్ పవన్ గాని, భరణి గారు గాని ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు ఉండొచ్చు. ఇంకా కరెక్ట్‌గా తెలీదు. ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు ఉన్నారనమాట. ఫిఫ్త్ పొజిషన్‌లో సిక్స్త్ పొజిషన్‌లో సంజన గారు ఉన్నారు. ఇంకా ఈ కడవ ముగ్గురు డేంజర్ జోన్‌లోనే ఉన్నారు. డబుల్ ఎలిమినేషన్ అయితే సంజన గారు గాని, దివ్య, సుమన్ శెట్టిలో ముగ్గురులో ఇద్దరు వెళ్ళిపోతారు. సింగిల్ ఎలిమినేషన్ అయితే 90% దివ్య గారు వెళ్ళిపోవచ్చు. అదనమాట ఓటింగ్ అనాలిసిస్ చూసుకుంటే. నెక్స్ట్ డెమాన్ పవన్‌కి రెడ్ కార్డ్ చూపిస్తారా అంటే రెడ్ కార్డ్ డెమాన్ పవన్ కూడా రెడ్ కార్డ్ చూపించరు. ఎందుకంటే రెడ్ కార్డు ఎందుకు చూపించరు అంటే పవన్ కళ్యాణ్ పీక పట్టుకున్నాడు కదా! అంటే పవన్ కళ్యాణే చెప్పాడు. లేదు నేను చెప్తాను నాగార్జున గారికి నువ్వు ఆటోమేటిక్‌గా పీక పట్టుకున్నావని నాకు కావాలని పట్టుకోలేదు. అది మామూలుగా జరిగిపోయింది అంతే అని నేను చెప్తానని పవన్ కళ్యాణ్ చెప్పాడు. సో, దెబ్బతిన్న అతనే చెప్పినప్పుడు దానికి ఇంక ప్రాబ్లమే ఉండదు. సో, ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్‌కి మంచి బూస్ట్ అని చెప్పుకోవాలి రెండోసారి కూడా. సో, ఇటువంటి రెడ్ కార్డు, యెల్లో కార్డు వల్ల ఈ పెద్ద నష్టమేమీ జరగదు. కాకపోతే పవన్ కళ్యాణ్‌కి నష్టం జరిగినట్టు ఉంటది గానీ, లాభమే అవుతదనమాట. అది జరిగింది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.